పిల్లల స్నాక్స్‌లోకి అలానే హాస్టల్‌కి వెళ్ళే పిల్లలకి ఏదోటి స్నాక్స్ పెడుతూ ఉండాలి కాబట్టి, ఈ బెల్లం కొమ్మలనింది మంచి ఆప్షన్ అండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటాయి. బయట తీసుకునే స్నాక్స్ ఏంటంటే, ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్‌నే ఎక్కువగా యూజ్ చేస్తారండి. అవి హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఎయిర్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ముందుగా ఒక గిన్నెలోకి 1:30 కప్పు వరకు గోధుమ పిండి, అలానే హాఫ్ కప్ వరకు మైదా పిండి యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మైదా యాడ్ చేయడం వల్ల ఏంటంటే, కొమ్ములనేది మనకి క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ చాలా బావుంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా గోధుమ పిండితో అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా పూర్తిగా మైదా పిండైనా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు కొమ్ములనింది. తర్వాత దానిలోకి 2 స్పూన్స్ వరకు కరాచీ రవ్వను యాడ్ చేసుకోవాలి. అదేనండి సూజీ రవ్వ. టేస్ట్‌కి తగ్గట్టుగా పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని, దానిలోకి బాగా మరుగుతున్న వేడి నూనెను యాడ్ చేసుకోవాలి. 3-4 స్పూన్ల వరకు. ఆయిల్ ప్లేస్‌లో మీరు నెయ్యైనా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, ఇలా ఉండ ఫార్మ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఉండ ఫార్మ్ అయితే పిండికి ఆయిల్ అనేది సరిపోయినట్టు లెక్కండి. తర్వాత పిండిని కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా. అలానే పిండిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. అలా కలపడం వల్ల మనకి పిండనేది బాగా స్మూత్ అవుతుంది. అప్పుడు కొమ్ములు కూడా గుల్లగా వస్తాయి. పిండనింది మరి లూజ్‌గా కలిపారనుకోండి, మనకి కొమ్ములనింది ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. కాబట్టి చపాతీ పిండికి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న పిండి మీద 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆ ఆయిల్ అంతా పిండికి అప్లై చేసుకొని, ఒక పావుగంట పక్కన పెట్టేసుకోవాలి. పావుగంట తర్వాతండి పిండనింది మనకి బాగా స్మూత్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీనిలోంచి ఒక పిండి ముద్దను తీసుకొని, పొడి పిండిని చల్లుకుంటూ ఇలా దళసరిగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి చపాతీ అనింది మరీ లావుగా ఉండకూడదు. అలానే మరీ పల్చగా ఉండకూడదు. మీడియంకి కొంచెం తక్కువలో ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. తర్వాత 4 వైపులా పిండిని కట్ చేసుకొని, ఇలా పిండిని స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత, మనకి కావాల్సిన సైజులో ఇలా కొమ్ముల్లాగా కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు చపాతీని ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం పొడిపిండి ఎక్కువ వేసుకుంటూ, చపాతీలాగా ప్రిపేర్ చేశారనుకోండి, కొమ్ములనేది అంటుకోకుండా ఉంటాయి. మనం డీప్ ఫ్రై చేసే టైంకి. చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసేటప్పుడు కూడా చాక్‌కి పిండిని అప్లై చేసుకొని కట్ చేసుకుంటే పిండనింది చాక్‌కి అతుక్కోకుండా ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో కొమ్ములనింది. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ అనింది మీడియంకి కొంచెం లో హీట్‌లో ఉండాలండి. ఓవర్ హీట్ అవ్వకూడదు. అలానే మీడియం హీట్ కూడా రాకూడదు. ఎందుకంటే కొమ్ములు దళసరిగా ఉంటాయి కదా! అందు గురించి ఆయిల్ అనేది కొంచెం లో హీట్‌లోనే ఉండాలి. అంటే మీరిలా కొమ్ములు వేస్తే బుడగల్లాగా ఫార్మ్ అవ్వాలి. ఇలా అయితే ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా మరిగినట్టు. తరువాత కొమ్ములు వాటంతట అవి ఇలా పైకి తేలినప్పుడు మాత్రమే స్టవ్ అనింది మీడియంలోకి చేంజ్ చేసుకొని, ఇలా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అదే మీరు ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొమ్ములు వేశారనుకోండి, పైన కలర్ వచ్చేస్తుంది. లోపల పిండి పిండిగా ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత క్రిస్పీగా అస్సలు ఉండవండి. మెత్తబడిపోతాయి. అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండవు. కాబట్టి కొమ్ములు వేసే ముందే లో హీట్‌లో ఉండాలి ఆయిలు. అవి పైకి తేలిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే మీరు సెకండ్ వాయి వేసే టైంకి మనకి ఆయిల్ అనింది ఓవర్ హీట్ అయిపోతుందండి. కాబట్టి సెకండ్ వాయి వేసే ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 3 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని, లోలో పెట్టుకొని, కొమ్ములు వేసుకొని, అవి తేలిన తర్వాత స్టవ్ మీడియంకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. పిల్లలు ఇలానే తినేస్తారండి. చాలా బావుంటాయి టేస్ట్. కొమ్ములు వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయండి. బాగా చల్లారిపోయిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని పాకంలో యాడ్ చేసుకుందాం. పాకం కోసం ఇక్కడ ఒక గిన్నెలోకి 1:30 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలండి. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కనుక 2 కప్స్ వరకు బెల్లం అనేది తీసుకోవచ్చు. తర్వాత దానిలోకి పావు కప్పుకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేస్తే పాకం రావడానికి టైం పడుతుంది. ఇలా స్టవ్ మీడియంలో పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏంటంటే, మనకి బెల్లంలో గడ్డి పరకలు, ఇసుక, చిన్ని చిన్ని రాళ్ళు లాంటివి తగులుతా ఉంటాయి కదండీ! అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి.
ఇలా వేరే కడాయిలోకి పాకాన్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకొని పాకాన్ని మరిగించుకోవాలి. అలానే పాకంలోకి 1 స్పూను నెయ్యైనా లేదా బటర్ అయినా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి కొమ్ములనేది మంచి ఫ్లేవర్‌తో టేస్ట్ చాలా బావుంటుంది. అలానే పొట్టు తీసిన 2 ఇలాచి బాగా దంచి పెట్టుకొని ఆ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. పాకం మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టేసుకోవాలండి. లేదంటే పాకం అనేది త్వరగా మరిగిపోయి త్వరగా మాడొచ్చేస్తుంది. అప్పుడు బెల్లం పాకం అనేది చేదొస్తుంది. టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి పాకం మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టేసుకోవాలి. మనకిది ముద్దర పాకం రావాలండి. ఇలా వాటర్‌లో కొద్దిగా పాకాన్ని యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా ఫార్మ్ అవ్వాలి. ఇలా బెల్లం పాకాన్ని చెక్ చేస్తే టంగుమని సౌండ్ రావాలండి. ఇది మనకి పర్ఫెక్ట్ అండి. మనకి పాకం రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలోకి కొమ్ములు కలిపేసుకోవాలి. ఇక్కడ మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, కొమ్ములు బెల్లం పాకంలో వేసే టైంకి చల్లారిపోవాలండి పూర్తిగా. వేడి కొమ్ములు కనుక బెల్లం పాకంలో వేసేస్తే మనకి క్రిస్పీగా అస్సలు ఉండవు. కాబట్టి ముందుగా కొమ్ముల్ని ఫ్రై చేసుకున్న తర్వాతే మీరు పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కొమ్ములు పాకంలో వేసిన తర్వాత జాగ్రత్తగా అలా కలుపుకుంటా ఉండాలి. కలిపే కొద్దీ పాకం అనేది గట్టిపడిపోతుందండి. ఇలాంటి టైంలో ఈ కొమ్ముల్ని వేరే ప్లేట్‌లోకి ఇలా వేసేసుకోవాలి. తర్వాత అంటుకుపోయిన కొమ్ముల్ని జాగ్రత్తగా ఇలాగా సెపరేట్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే. అదే మీరు బాగా చల్లారిపోయిన తర్వాత సెపరేట్ చేద్దామంటే కొమ్ములనేది విరిగిపోతాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడే అవి మనకి ఈజీగా సెపరేట్ అయిపోతాయి. అంతేనండి. రెడీ అయిపోయాయి. ఎంతో ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకునే బెల్లం కొమ్ములు. ఏమన్నా కష్టముందండి ఇందులో? చాలా ఈజీ కదా! మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.